హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ మేము ఉంటున్న ఏరియా లైక్ ఎలక్ట్రా స్ట్రీట్ నుంచి అబుదాబి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ వీ ప్లాన్డ్ ఫర్ అ 1 week ట్రిప్ లైక్ 7 days and 6 nights టు బాకు. సో మేము కరెక్ట్గా కొద్దిగా 2.5 hours బిఫోర్ మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి, ఎందుకంటే ఇమిగ్రేషన్ తర్వాత చెక్-ఇన్స్ ఇవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఇది కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి మనకు కొద్ది ప్రొసీజర్స్ కొన్నిసార్లు హెవీ ఉంటాయి, కొన్నిసార్లు లెస్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద సే ఎయిర్పోర్ట్స్. సో మేము లాస్ట్ టైం అలాగే ఒకసారి మిస్ అయ్యాం ఫ్లైట్. సో అందుకని అది అవాయిడ్ చేద్దాం, కొద్దిగా బేగా వచ్చి కొద్దిగా అన్నీ కవర్ చేసుకుందాము, మళ్ళీ లాస్ట్ టైంలో మిస్ అవ్వకూడదని చెప్పి మేము బేగా అన్నీ కవర్ చేసుకున్నాము. సో కొద్దిగా ఈ ఫ్రీ టైంలో చిన్న చిన్న షార్ట్స్ ఇలాగా తీసామన్నమాట కంటిన్యూగా. మాకు కొద్దిగా టైం పాస్ బేగా వచ్చడం వల్ల కొద్దిగా టైం కొద్దిగా స్పెండ్ చేస్తూ మేము కూడా ఎయిర్పోర్ట్ చిన్న చిన్న షార్ట్స్ అన్నీ తీసి లైక్ ఎయిర్పోర్ట్ కూడా కవర్ చేసాము. మోస్ట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ యాక్చువల్ చాలాసార్లు వచ్చాము, రిపీటెడ్ ఫొటోస్ కూడా ఉంటాయి. సో మేము ఏం చేసామంటే మేక్ మై ట్రిప్ నుంచి అబుదాబి టు బాకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి అన్నమాట, 3 hours జర్నీ. సో డిపెండ్స్ ఆన్ యువర్ ట్రావెల్ డేట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను స్కై స్కానర్ ఇవన్నీ కూడా చాలా ప్లాట్ఫామ్ సర్చ్ చేసి నేను మేక్ మై ట్రిప్లో నాకు కొద్దిగా తక్కువ బడ్జెట్ దొరికాయి. యాక్చువల్గా నేను ఇప్పుడు చూస్తున్న డేట్స్ డిఫరెంట్, నేను వెళ్ళిన డేట్స్ డిఫరెంట్. నేను వెళ్ళినప్పుడు అయితే కొద్దిగా రేట్స్ కొంచెం హైగా ఉన్నాయన్నమాట. సో రూమ్స్ అయితే booking.comలో చేశాను. ఎందుకు అంటే నాకు ఒక హోటల్ దొరికింది హై కంఫర్ట్ అని. సో అది ఏంటంటే నిజామీ స్ట్రీట్ నుంచి లెస్ దెన్ 5 minutes వాక్ మాట, చాలా నియర్ బై ఉంది అండ్ అఫోర్డబుల్గా కూడా నాకు దొరికింది. లైక్ అరౌండ్ 5 daysకి 6 daysకి అనుకుంటా నాకు 250 dirhams పడ్డది. సో సారీ, నాట్ 250, 500 dirhams పడ్డది. సో విచ్ ఈస్ లైక్ ఓకే, ఎందుకంటే మనకి టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా నిజామీ స్ట్రీట్ నుంచి మనకు చాలా నియర్ బై ఉంటాయి. సో అందుకని ఆ రూమ్ తీసుకున్నాము. సో మీరు ముందుగా వెళ్ళాలన్నప్పుడు వీసా అన్నది తీసుకోవాలి. ఈ వీసా బెటర్, మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఆన్ అరైవల్ వీసా తీసుకునే బదులు ఈ వీసా అప్లై చేస్తే చాలా టైం సేవ్ అవుతుంది. సో ఆ ప్రొసీజర్ కూడా మీకు ఇప్పుడు నేను ఆల్రెడీ స్క్రీన్ మీద విజిబుల్ అవుతుంది. మనం చేసే స్టాండర్డ్ ఈ వీసా మనకి 3 working days సరిపోతుంది. సో మనం స్టాండర్డ్కి వెళ్తే చాలు. సో ఇక్కడ మన నేషనాలిటీ తర్వాత డాక్యుమెంట్ లైక్ పాస్పోర్ట్ ఇస్తాము, వాళ్ళ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తాము. సో ఇవన్నీ చేసినప్పుడు లైక్ 1 by 1 ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ ప్రొసీజర్ కొద్దిగా ఈజీయే, కానీ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్ అండ్ హోటల్ బుకింగ్ ఉంటే ఇంకా అవి అప్లోడ్ చేయాలి యాక్చువల్గా ఈ వెబ్సైట్లో. సో మనకి $30 పడుతుంది దీనికి. సో మీరు స్టార్టింగ్ డేట్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట, వీసా స్టార్టింగ్ డేట్. నేను ట్రావెల్ అయ్యి ఒక 4 days ముందు నుంచి స్టార్ట్ చేసుకున్నాను, అక్కడి నుంచి 3 months ఉంటుంది ఇది. సో ప్రాబ్లం ఉండదు, ఆ 3 monthsలో మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలి, అప్పుడు ఇచ్చాక ఈమెయిల్ వెరిఫికేషన్ అవుతుంది అండ్ డేటా సమ్ కంట్రోల్ ఉంటుంది, సమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అండ్ పేమెంట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది 3 working daysలో. అండ్ మేము 3500 ఏఈడీని మన్నత్ కింద కన్వర్ట్ చేసాము. సో మాకు 1500 మన్నత్ వచ్చింది అక్కడ యూసేజ్కి అజర్బైజాన్లో. అండ్ ఫ్లైట్ డిపార్చర్కి ముందు మేము జస్ట్ టైం ల్యాబ్ స్టార్ట్ చేసాము. సో ఎందుకు అంటే లైక్ మాకు మొత్తం వ్యూ చూద్దాము, టాప్ వ్యూ ఎలా ఉంటుంది, లైక్ వాటర్ సీనరీస్ అంతా కూడా మాకు చాలా బాగా నచ్చింది వ్యూ మొత్తం. ఇందులో పామ్ జుమెరా కూడా కనిపించింది, బుర్జ్ ఖలీఫా, లైక్ దుబాయ్ కూడా మాకు యాక్చువల్ వ్యూ బాగుంది, కానీ ఫొటోస్లో బుర్జ్ ఖలీఫా అంత బాగా రాలేదు. సో మేము కొద్దిగా ఎర్లీగా బయలుదేరిపోవడం వల్ల మేము లైక్ లంచ్ అన్నది ఇంకా ఫ్లైట్లోనే చేసాము. సో ఇదిగోండి, ఇది మేము కరెక్ట్గా బాకుకి ల్యాండ్ అయ్యే ముందు టైం ల్యాబ్స్ మళ్ళీ ఆన్ చేసాము. జస్ట్ ఆ వ్యూ, క్లైమేట్ వ్యూ, మీ క్లౌడ్స్ అన్నీ మీకు కనిపించాలని. చాలా బాగుంది టెంపరేచర్ కూడా, క్లైమేట్ అనేది లైక్ 10 degrees ఉంది. ఇదిగోండి ఇప్పుడు బాకు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాం మేము. యాక్చువల్ బాకు ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, నీట్గా క్లీన్గా సింపుల్గా ఉంది. ఇది ఈ వీసా మిషన్, అక్కడికి వెళ్ళి మనము జనరేట్ చేసుకోవచ్చు ఈ వీసా అన్నది, కానీ అది అక్కడికి వెళ్ళి టైం కన్జ్యూమింగ్ ఎందుకని మనం ఇంతకుముందు ప్రొసీజర్ దాకా ఈ వీసా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలా బెటర్. ఇమిగ్రేషన్ మాకు ఒక 30 minutes పడ్డది. ఎమిరేట్స్ ఐడి మాత్రమే అడిగారు.
సో అది చూపించాము. సో వెంటనే మాకు ఈ వీసా ఉండడం వల్ల సో అప్రూవ్ అయిపోయింది వెంటనే. హాఫ్ అన్ అవర్ అయిందో టైం పట్టింది. ఇదిగోండి బాకు ఎయిర్పోర్టు చాలా బాగుంది. అండ్ మేము ఎయిర్పోర్ట్ జస్ట్ అలాగ ఒక లుక్ వేసాము కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము సిమ్ తీసుకోవడానికి వెళ్ళాము. బేసిక్గా ఇక్కడ అజర్సెల్ బాక్సెల్ అనే సిమ్స్ ఉంటాయి, ఎక్కువగా వాడతారు అందరూ. మేము అజర్సెల్ అందరూ బాగుందన్నారు. సో అది ఎయిర్పోర్ట్లో తీసేసుకున్నాం అన్నమాట. పెద్ద రేట్ డిఫరెన్స్ అయితే లేదు, సేమ్ రేట్సే ఉన్నాయి బయట అండ్ ఇక్కడ కూడా. సో అందుకే ఎయిర్పోర్ట్లో తీసుకుంటేనే మనకు కొద్ది టైం సేవింగ్. సో ఇదిగోండి బాకు ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ నుంచి. మేము ఈ గ్యాప్లో కొద్ది వీడియోస్ ప్లస్ బోల్ట్ యాప్ యూస్ చేసి మేము ట్యాక్సీ బుక్ చేసాము. సో ఆ ట్యాక్సీ వచ్చే టైంలో జస్ట్ అలా వీడియోస్ మళ్ళీ తీసామన్నమాట. యాక్చువల్గా మనం ఎయిర్పోర్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్లో అడిగితే మాకు 35 అన్నది చెప్పారు. కానీ సేమ్ అదే ఏరియాకి మేము ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడం బోల్ట్ యాప్ ద్వారా యూస్ చేస్తే మాకు 14 మన్నత్తే తీసుకున్నారు. సో కాస్ట్ కటింగ్ చాలా అయింది అక్కడ. సో మోస్ట్లీ మేమైతే బోల్ట్ యాపే యూస్ చేసాం ట్యాక్సీస్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, ఎందుకంటే మనకు కొద్దిగా అమౌంట్ తగ్గుతుంది. సో ఇదిగోండి నైట్ వ్యూ సిటీ మొత్తం లైక్ ట్యాక్సీలు ఉన్నప్పుడు అలా తీసాము. సో ఇదిగోండి ఇది మేము బుక్ చేసుకున్న హై కంఫర్ట్ అకామిడేషన్. చిన్నగా ఉన్నా సరే చాలా నీట్గా అండ్ హైజీన్గా ఉన్నాయి. మనకి ఎంటర్ అవ్వగానే ఒక గ్లాస్ మెదడు ఇచ్చారు, తర్వాత మినీ ఫ్రిడ్జ్ ఒకటి ఇచ్చారు. అండ్ రూమ్ కూడా కొద్దిగా చాలా నీట్గా అనిపించింది మాకు. లైట్స్ కానీ బెడ్ కానీ ప్లస్ అన్ని కంఫర్ట్స్ ఇచ్చారు మనకి. వాషింగ్ మిషన్ ఇచ్చారు, కిటర్ అండ్ ఐరన్ హెయిర్ డ్రయర్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మనకి ఇబ్బంది పడడానికి అయితే ఏం లేదు మాట రూమ్ అయితే. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే నిజామీ స్ట్రీట్కి లెస్ దెన్ 5 minutes ఇది. జస్ట్ మేము రూమ్ బయటకు వచ్చి జస్ట్ ఒక 20 steps 30 steps వేస్తే చాలు మనకి నిజామీ స్ట్రీట్ వచ్చేస్తుంది. సో విచ్ ఇస్ అ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ వన్. బట్ ఒక చిన్న లైట్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే స్టేర్స్ కొద్దిగా ప్రాపర్గా లేవు. మరి అదొక్కటి పక్కన పెడితే కొద్దిగా ఇది మిగతా లైక్ టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా ఈ రూమ్ కొద్దిగా నియర్ బైలో ఉంది, అదొక అడ్వాంటేజ్. సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి నిజామీ స్ట్రీట్కి వెళ్దాము. సో ఇది నిజామీ స్ట్రీట్ మేము ఉంటున్న రూమ్ నుంచి జస్ట్ 10-20 steps చెప్పాను కదా. సో అది నియర్ బైకే ఇది. అలాగ వచ్చాము. మాకైతే నైట్ వ్యూ చాలా నచ్చింది. లైక్ యూరోపియన్ కంట్రీస్ మనకి ఎలాగైతే మనము మూవీస్లో కానీ ఎందులోనే చూసి ఎలాగైతే మనం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతామో, మేము ఆ ఏరియా మొత్తం చూసాక మాకు ఎక్సైట్మెంట్ చాలా అనిపించింది. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లైక్ మొత్తం అవుట్ సైడ్ వ్యూస్ కానీ మొత్తం కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఈ సెంటర్ బాకు అనే రెస్టారెంట్కి మేము నెక్స్ట్ డిన్నర్కి వెళ్దాం యాక్చువల్గా. సో ఒకసారి మీరు ఆ వ్యూ చూస్తే మాత్రం మీకు చాలా చాలా నచ్చుతుంది. యాక్చువల్లీ ఫ్యామిలీ స్టార్ మూవీ ఒక సాంగ్ షూటింగ్ కూడా ఈ లొకేషన్లోనే అయ్యింది, మధురమే సాంగ్. సో అది కూడా మేము అది మార్నింగ్ వ్యూలో కూడా అది ఉంటుంది. ఆ సీన్స్ అన్నీ కూడా మా వీడియోస్లో కూడా మీకు కనిపిస్తాయి. సేమ్ సీన్స్ అన్నీ కనిపిస్తాయి మీకు డెఫినెట్గా. మీరు నెక్స్ట్ వీడియోస్లో కూడా చూస్తారు. సో అలాగా మొత్తం నైట్ అంతా ఆ ఈవినింగ్ ఒక 2-3 hours మేము మ్యాక్సిమం అలా నిజామీ స్ట్రీట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉంది. సో అలాగా ఆ ఎగ్జిబిషన్ కూడా లైట్గా కవర్ చేసుకుంటా సైడ్స్ నుంచి. తర్వాత దానికి ఒక 1 day ఎక్స్ప్లోర్ చేసాము ఆ ఎగ్జిబిషన్ మొత్తం, అది కూడా మీకు వేరే వీడియోలో వస్తుంది. సో అలాగే ఇక్కడ క్రిస్మస్ మాత్రం చాలా హెవీగా సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఎక్కడ చూసినా. సో ఇక్కడ క్రిస్మస్ కూడా చాలా బాగా అవుతుంది. సో అలాగ మేము కొద్దిగా సిటీ రోడ్స్ కానీ బస్సెస్ అన్నీ జస్ట్ అలాగా మేము వెళ్తాం దాదా అలాగ అన్నీ కూడా చూసుకుంటూ వెళ్దాం అన్నమాట. కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసేది నిజామీ స్ట్రీట్ కొద్దిగా అవుట్ సైడ్ వస్తాం మేము. జస్ట్ వ్యూయింగ్ ఇలాగ వ్యూ చేద్దాము కంప్లీట్గా కొద్దిగా సిటీ అని చెప్పేసి. ఇది అయిపోయాక మళ్ళీ స్ట్రీట్లోకి ఎంటర్ అయిపోయాం అన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా లోకల్ స్వీట్స్, ఇక్కడ అజర్బైజాన్ ఫేమస్ స్వీట్స్ అన్నమాట. సో అక్కడ నుంచి మళ్ళీ మేము సేమ్ నిజామీ స్ట్రీట్ మొత్తం మీకు అంతా సిమిలర్గా ఉంటుంది. కానీ బిల్డింగ్స్ కానీ ఏవైనా సరే చాలా పెద్దగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మెయిన్ యూరోపియన్ ఆ ఫీల్ అనేది మనకి చాలా బాగుంటుంది ఫొటోస్కి కానీ లేకపోతే వీడియోస్కి కానీ. చాలా యాక్చువల్లీ నైట్ మనకి జనాలు ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కానీ మేము మార్నింగ్ కూడా క్యాప్చర్ చేసిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఉంటాయి.
అందులో అయితే చాలా చాలా బాగుంటుంది. మేము ఇదిగో ఈ సెంటర్ బాక్ అనే రెస్టారెంట్కి వచ్చాము. యాంబియన్స్ లైక్ ఇట్ వాస్ సో గుడ్. లైక్ మనకి జాపనీస్ సైడ్ అలాంటి రెస్టారెంట్స్ లైక్ ఇంటీరియర్ ఎలాగుంటుందో ఆ కైండ్ ఆఫ్ ఇంటీరియర్ ఫీల్ వచ్చిందన్నమాట. మేము ఒక ఐటెం చెప్పాము, సోగా ఓకే, మరి తినలేనంత వరస్ట్ కాదు కానీ ఏదో మేనేజ్ చేసాం. అదే చికెన్ పర్మిషన్ అని ఉంది, సో మాకు అది 33.35 మన్నత్ పడ్డది. సో అది అయిపోయాక మళ్ళీ సేమ్ నిజామీ దగ్గరికి వచ్చి ఫౌంటైన్ దగ్గర వద్ద కొద్ది ఫొటోస్ తీసుకొని డే 1 అనేది ఇలాగ ఎండ్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.